నమో భగవతే హయగ్రీవాయ. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధం అధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. సాక్షాత్తు ఆ భూదేవి అవతారమైన ఆండాళ్ తల్లి 6వ పాశురంలో ఒక ముగ్ధ అంటే అమాయకపు గోపికను మేల్కొల్పింది. తర్వాత ఇప్పుడు 7వ పాశురంలో 2వ గోపిక ఇంటికి చేరుకున్నారు. ఈమె ముగ్ధ కాదు, ఒక జ్ఞాని. అంటే భగవంతుని గురించి, ఆయన లీలల గురించి బాగా తెలిసినది. కానీ ఒక చిన్న పొరపాటు చేస్తుంది. తాను తెలుసుకున్న భగవదానందాన్ని ఒక్కతే అనుభవిస్తూ గాఢ నిద్రలో మునిగిపోయింది. మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ లోకంలో చాలామంది మాకు అన్నీ తెలుసు, దేవుడు మా ఇంట్లో మాత్రం లేడా, మేము ఇంట్లోనే భగవంతుణ్ణి ప్రార్థించుకుంటాం అని అనుకుంటారు. కానీ ఆండాళ్ తల్లి చెప్తున్నారు, భగవంతుడిని ఒక్కరే అనుభవించడం భక్తి కాదు, అది ఒక రకమైన స్వార్థం. భగవంతుడిని 10 మంది భక్తులతో కలిసి అనుభవించడమే అసలైన వివేకం. అందుకే బయట ఉన్న గోదా బృందం నిద్రించిన గోపికను పిచ్చిపిల్ల అని పిలుస్తున్నారు. అన్నీ తెలిసిన నీవు ఇలా ఒంటరిగా పడుకోవడం పిచ్చితనం కాదా అని వారు ఆమెను సున్నితంగా ప్రశ్నిస్తున్నారు. కీషుగీషేండ్రోంగోం అనైచిత్తాన్ కళందపేషణ పేచరోం కేటిలయో పేపేండ కాశుం பிறப்புவான் கலகாப்பு பேர்த்து வாசனாரும் குலைச்சினையாள் மத்தினால் ஓசையுடைய திரளையால் கேட்டிலையோ நாயக பென்றுளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடுவோம் நீ கேட்டு கிடைத்தையோ தேசமுடையாய் திருவேரூர் ఎంబావాయ్. ఆండాళ్ బృందం లోపల ఉన్న గోపికతో అంటున్నారు, ఓ చెలి, ఒక్కసారి కిటికీలోంచి బయటకు చూడు. తెల్లవారుజామునే భరద్వాజ పక్షులు మేల్కొని అంతటా కీచు కీచుమంటూ చేస్తున్న ధ్వని నీకు వినబడలేదా అని. మనం 6వ పాశురంలో చెప్పుకున్నట్టు పక్షులు అంటే ఆచార్యులు, ఆల్వారులు, గురువులు. ఈ 7వ పాశురంలో ఆండాళ్ తల్లి ఇంకా లోతైన విషయాన్ని చెబుతున్నారు. ఇక్కడ పేర్కొన్న భరద్వాజ పక్షులు బ్రహ్మజ్ఞానులకు ప్రతీకలు. రామాయణంలో రాముణ్ణి, భరతుణ్ణి చిత్రకూటం వైపు నడిపించిన భరద్వాజ మహర్షి లాంటివి. ఇవి మనను సరైన మార్గంలో నడుపుతాయి, మన జ్ఞానాన్ని అనుష్ఠానంగా మారుస్తాయి. జ్ఞానానికి అనుష్ఠానానికి ఉన్న తేడా ఏమిటి? వంట ఎలా చేయాలో పుస్తకంలో చదివితే అది జ్ఞానం. అలా వచ్చిన జ్ఞానంతో వంట వండి ఆ రుచిని చూసి 10 మందికి వడ్డిస్తే అది అనుష్ఠానం. కేవలం పుస్తకంలో వంట గురించి చదివి కడుపు నిండిందని అనుకుంటే ఎంత పిచ్చితనమో, భగవంతుని గురించి తెలిసి కూడా ఆయనను సేవించడానికి బయటకు రాకుండా నిద్రపోవడం అంతే పిచ్చితనం. ఈ భరద్వాజ పక్షులు రాత్రంతా తాము అనుభవించిన భగవద్ ఆనందాన్ని తెల్లవారగానే ఒకదానితో ఒకటి పంచుకుంటున్నాయి. ఆ చర్చలే మనకు కీచు కీచుమనే శబ్దాలుగా వినిపిస్తున్నాయి. ఆండాళ్ బృందం అంటున్నారు, నీ తోటి జ్ఞానులు మేల్కొని భగవద్ విషయాలు చర్చించుకుంటుంటే నీవు ఇంకా నిద్రపోతావా అని. కానీ నిద్రించిన గోపిక మేల్కొన్నట్టు బయటకు వస్తున్నట్టు సూచనలేమీ కనిపించలేదు. దాంతో గోపి బృందం తెల్లవారింది అనడానికి మరో రుజువు చూపిస్తున్నారు. ఓ చెలి, నీవు జ్ఞానివి కదా, అయినా పక్షుల ధ్వని వింటే నీకు తెల్లవారిందని అర్థం కాలేదనుకుందాం. కానీ మన వీధిలో వినిపిస్తున్న ఈ సందడి కూడా నీకు వినిపించడం లేదా? ఒక్కసారి నీ హృదయాన్ని తెరచి ఆలకించు. మన గొల్లబామలందరూ మేల్కొని పెరుగు చిలుకుతున్నారు. ఆ దృశ్యం చూడు, ఎంత అందంగా ఉందో. తెల్లవారుజామునే లేచి ఇంటి ముంగిట ముగ్గులు వేసి గొల్లబామలు పెరుగు కుండల ముందు కూర్చున్నారు. వారు కవ్వం పట్టుకొని పెరుగు చిలుకుతుంటే వారి చేతులకు ఉన్న కంకణాలు, గాజులు, మెడలో వ్రేలాడే హారాలు ఒకదానికొకటి తగిలి గల్లు గల్లుమంటూ సంగీతంలా వినిపిస్తున్నాయి. ఆ కవ్వం కుండలో తిరుగుతున్నప్పుడు బుడుంగు బుడుంగ్ అనే గంభీరమైన ధ్వని వస్తుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, వారు కేవలం శారీరక శ్రమ మాత్రమే చేయడం లేదు,
ఆ కవ్వంతాడును అటూ ఇటూ లాగుతూ గోవింద, కృష్ణ, మాధవ, మధుసూదన, మురారి అని ఆ పరమాత్మ నామాలను ఎంతో మధురంగా పాడుతున్నారు. ఆ నామస్మరణ నీ చెవిన పడడం లేదా అని ఆండాల్ తల్లి ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం ఉంది. పెరుగును మదిస్తే అంటే చిలికితే వెన్న వస్తుంది. మన మనసు అనే కుండలో భగవంతుడి కథలు, నామాలు అనే పెరుగును వేసి జ్ఞానం అనే కవ్వంతో ప్రేమ అనే తాడు పట్టుకొని చిలకాలి. అలా చిలికినప్పుడు మనలో ఉన్న కల్మషాలన్నీ పోయి స్వచ్ఛమైన భక్తి అనే వెన్న పుడుతుంది అని అంతరార్థం. ఓ గోపిక, ఊరంతా భక్తి అనే వెన్నను తీసే పనిలో నిమగ్నమై ఉంది. నీ మనసు అనే పెరుగుకుండా కదలకుండా ఇంకా అలాగే ఉండిపోయింది. నీవు ఇంకా నిద్రలోనే ఉంటే ఆ వెన్న ఎప్పుడు వస్తుంది? ఆ వెన్నను కన్నయ్యకు ఎప్పుడు సమర్పిస్తావు? నీ మనసును భగవంతుని వైపు మళ్లించి ఆయన వైపు అడుగులు వెయ్యి అని గోపికలు బోధిస్తున్నారు. సామాన్య భక్తులుగా మనకు ఈ దృశ్యం ఒక పాఠం నేర్పుతుంది. మనం పనులు మానేసి అడవికి వెళ్ళి తపస్సు చెయ్యక్కరలేదు. ఇంట్లో వంట చేస్తున్నా, ఆఫీసు పనిలో ఉన్నా, బడిలో ఉన్నా, మన చేతులు పనుల్లో ఉన్నా మన మనసు మాత్రం ఆ శ్రీకృష్ణ నామాన్ని చిలుకుతూనే ఉండాలి. పనిని దైవ కార్యంగా భావించి నామస్మరణతో చేస్తే ప్రతి పని యజ్ఞమే అవుతుంది. ఓ నాయకత్వ లక్షణాలు గల గోపిక, అందరినీ నడిపించాల్సిన నీవు ఇలా నిద్రపోతూ భక్తి అనే వెన్నను తీయకుండా ఉండడం నీకు తగునా? లేచి బయటికి రా, మనమంతా కలిసి ఆ నారాయణుని చేరుకుందాం అని ఆండాల్ బృందం ఆమెను మేల్కొల్పుతుంది. అయినా లాభం లేదు. దాంతో ఆండాల్ బృందం శ్రీకృష్ణుని లీలలను పాడడం మొదలుపెట్టారు. ఓ చలి, మనం ఎవరిని కీర్తిస్తున్నామో తెలుసా? ఆ కేశవుడిని అని గోపికలు అంటున్నారు. ఇక్కడ కేశవ అనే పేరుకు ఒక అద్భుతమైన అర్థం ఉంది. కన్నయ్య చిన్నప్పుడు బృందావనంలో ఉండగా కంసుడు ఆయనను చంపడానికి కేశి అనే రాక్షసిని పంపించాడు. వాడు భయంకరమైన వాడు. అతి పెద్ద గుర్రం రూపంలో వచ్చాడు. సామాన్యమైన గుర్రం కాదు, కొండంత శరీరం, అగ్నిని వెదజల్లే కళ్ళు, భూమి దద్దరిల్లేలా అరుస్తూ బృందావనంపై పడ్డాడు. తెరిచిన వాని నోరు ఆకాశమంత పెద్దగా ఉంది. వాడు తన గిట్టలతో నేలను తవ్వుతూ జూలు విదిలిస్తూ అందరినీ భయభ్రాంతులకు గురి చేశాడు. మరి స్వామి వాణ్ణి ఎలా సంహరించాడు? ఆ భయంకరమైన గుర్రం శ్రీకృష్ణుని మీదకు దూసుకు వచ్చింది. మరి చిన్ని కృష్ణుడు ఏమాత్రం భయపడకుండా నవ్వుతూ ఆ రాక్షసుడి ముందుకు వెళ్ళాడు. ఆ గుర్రం కన్నయ్యను మింగివేయాలని తన నోరు పెద్దగా తెరిచింది. వెంటనే శ్రీకృష్ణుడు తన ఎడమ చేతిని ఆ గుర్రం నోటిలోకి దూర్చాడు. కృష్ణుడి చేయి ఆ రాక్షసుడి నోటిలో పడగానే అది ఒక ఇనుప గడ్డీలా మారి క్రమంగా పెరుగుతూ గుర్రం గొంతులో అడ్డుపడి వాడికి ఊపిరి ఆడకుండా చేసింది. అలా కృష్ణయ్య చేతి దెబ్బకు కేశి అనే రాక్షసుడు ప్రాణాలు విడిచాడు. కేశి అనే రాక్షసుణ్ణి అంతం చేసిన వాడు కాబట్టి ఆయనకు కేశవుడు అనే పేరు వచ్చింది. దీని వెనుక ఉన్న మర్మం, కేశి అంటే మన మనసులోని అహంకార మమకారాలు అనే మాయ. గుర్రం ఎంత వేగంగా పరిగెడుతుందో ఆ మాయ కూడా మన మనసును అంతే వేగంగా చెడు ఆలోచనల వైపు పరిగెట్టిస్తుంది. ఆ ఆలోచనలు అనే గుర్రాలను అదుపులో ఉంచుకోవాలంటే కేశవనామ స్మరణ చేయాలి. అందుకే గోపికలు అంటున్నారు, ఓ జ్ఞానవంతురాలా, ఓ గోపిక, మనలోని మాయను చంపే ఆ కేశవుడిని మేమందరం పాడుతుంటే నీవు మాత్రం ఆ పాటను లోపల పడుకొని వింటూ ఆనందిస్తున్నావు. వినడం ముఖ్యం కాదు, నీవు కూడా బయటకు వచ్చి ఆ స్వామిని కీర్తించాలి. నీలో ఉన్న ఆ చిన్నపాటి అహంకారాన్ని వదిలి మాతో కలిసిరా అని నిదురించిన గోపికను ఆండాల్ బృందం మేల్కొల్పుతున్నారు. ఈ పాశురం మనకు ఇచ్చే గొప్ప సందేశం, జ్ఞానం ఒక్కటే సరిపోదు, అది ఆచరణలోకి రావాలి. మనం ఒక్కరమే భగవదనుభవం పొందడం కంటే తోటి భక్తులతో కలిసి ఆ నామాన్ని పలకడంలోనే సంపూర్ణమైన ఆనందం ఉంది. రండి, ఆండాల్ తల్లి చూపిన మార్గంలో మనందరం కలిసి గోవింద నామస్మరణతో జీవితాలను ధన్యం చేసుకుందాం.
ఈ విధంగా రెండవ గోపికను మేల్కొల్పిన ఆండాల్ బృందం ముందుకు సాగుతోంది. ఇది 7వ పాశురం, దాని విశేషాలు. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.